మతం మారుతున్నారు ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి అలాంటప్పుడు మీ గ్రామాల్లో మీ చుట్టాల బంధువులే క్రైస్తవులుగా మారేటప్పుడు మీకు రావాల్సిన రాయితీలు వాళ్ళు క్రైస్తవులుగా మారిపోయి సంపాదించుకుంటున్నారు. మరి మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా లేదా? బాధ అనిపిస్తుందా లేదా? దానికి అడ్డుపడేది ఎవరు? మాలాంటి వాళ్ళు ఎవరో రావాల్సి వస్తే మీరు కూడా స్పందించాలి లేదా? స్పందించాలా లేదా? మీ గ్రామంలో మీ బంధువులే మతం మారిపోయారు అనుకోండి, మతం మారిపోయిన తర్వాత క్రైస్తవ మతం తీసుకున్న తర్వాత వాళ్ళు మీ కులానికి వర్తించరు. అది తెలుసా మీకు? మీ కులానికి వర్తించరు. మీరు ఏదైతే ఒక ఇదంటే దాని సాంప్రదాయం ఉంది, మీ సాంప్రదాయానికి వాళ్ళు వర్తించరు. మీ ట్రైబల్ సాంప్రదాయం వర్తించరు, కులానికి వర్తించరు. అలాంటప్పుడు వాళ్ళు క్రైస్తవులుగా మారిన తర్వాత ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకోండి, మీరేమనుకుంటారు? మన బాగా అనుకుంటారు, కానీ అది క్రైస్తవులుగా మారిన తర్వాత వాళ్ళ కులం వర్తించదు. అప్పుడు మనం మోసం చేసినట్టే కాదా? అదే జాబు మన పిల్లలకు మనకు రావాల్సి ఉంది. అలాంటప్పుడు మనం స్పందించి మీ గ్రామాల్లో మీరందరూ ఏకమయ్యి అది అడ్డుకునే ప్రయత్నం చేయాలా లేదా? అది చేయకపోవడం వల్ల ఏమవుతుంది? ఒక్కొక్కరు మారిపోతున్నారు. అది అరికట్టవలసిన బాధ్యత మీలో ఉంటుంది. అవును కదా? అలాంటిది ఇంకా మీకు సలహాలు సంప్రదింపులు కావాలనుకుంటే పెద్దలు ఉన్నారు, ఆ సంప్రదింపులు చేయండి. ఏం చేయాలో మాకు ఇబ్బందిగా ఉంది వీళ్ళ వల్ల, మరి మేము ఏ విధంగా ముందుకెళ్ళాలి అని సలహా సూచనలు పెద్దలు ఇస్తారు. మేము కూడా రమ్మంటే వస్తాం, దానికి మేము ముందడుగేస్తాం. అంతేగాని వాళ్ళు మారిపోనివ్వండి అనే ఆలోచనలో మీరు ఉండొద్దు. దయచేసి అలాంటివి కూడా మీరు గమనించి అలాంటి పేర్లు సేకరించి మీ పెద్దలందరూ గ్రామస్తులు ఏకకొట్టుగా నిర్ణయం తీసుకొని ఇన్ని కుటుంబాలు మారాయి, మన సుధారణకు వస్తే ఆనందం. లేకపోతే ఈ విధంగా మన కులానికి మన ధర్మానికి ఆటంకం జరుగుతుంది కాబట్టి అందరం కలిపి కంప్లైంట్ చేద్దాం అనే ఆలోచన రావచ్చా రాకూడదా? ఏం స్వామి? రావాలి. అది ప్రయత్నం జరిగేటట్టు చూడండి. మీరు ఏ గ్రామాల్లో అయితే మీ యొక్క అక్షర బ్రహ్మ అనేది ముందుకు తీసుకెళ్తున్నారో ఈ విషయం కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. ఆ ప్రయత్నం కూడా చేయండి. మీ నాన్నగారితో కూడా ఒకప్పుడు మాట్లాడతాం మళ్ళీ. జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్.